కంకర్రాలు ఉండేది ఎవరున్నారు తెలుసుకురా ఏ నగరాలు చేస్తున్నారా వాళ్ళు ఏమన్నా పిల్లోని బాగాలేకపోతే తెలుసుకురా నా జోబులు ఉంటుంది అటుపైన లెక్క కనపడలే నా జోబులు ఉంటుంది అటుపైన లెక్క కనపడలే Audio Jungle. చెప్పమ్మా. చెప్పు కంటెంట్ ఏంలే, మనోడు పెళ్లి సంబంధం చూడాలని నీ పాప అనుకుంటే నేను మీ అక్క పల్లెకి పంపిల్లని చూస్తాను పనికి. సో ఖచ్చితంగా దాన్ని ఎస్కేప్ అయ్యి నేను మార్గం చెప్తాను చెప్పి మనోడికి ఒక మార్గం చెప్పడం జరిగింది. వచ్చినాక మనోడు ఎట్లా తిప్పినాడు, పిల్ల నాకు ఎట్లా మారినాడు అనేది ఈ వీడియో సంబంధించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై శ్రీరామ్. మీ సపోర్ట్ ఎప్పుడు చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా, లవ్ యూ ఆల్. మీ రమేష్ చౌదరి అండ్ బయట ఈడగడి పెట్టినా అట్లా తిరుగుతున్నారా కదా? బయట ఎగిడి పెట్టినా అంటే నేను లేరు ఎవరు లేరని వెళ్ళిపోవాలనే అంటే నేను అదే పెట్టలేదు. నువ్వే పెట్టింటావు గిడి పెట్టడం లేదు. గిడి ఈడ పెట్టేది అట్లా పోయేది. అట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు, ఎన్ని వేలు రాకుండా తీసుకో. ఇంకోటి కరా చెప్తా. మీ అక్క ఈడుందే, ఒంటరులు ఆడుందే, బయటికి పోయిందే. బయటికి ఎందుకు పోయింది తెలుసా? ఒకరిని ఊరికి పంపించే పని ఉంది, వాళ్ళకి ఏదో కొనుక్కొచ్చేకేమైనట్లుంది. అర్థం కాలేదు నీకు? నీ మట్టిపూరకు అర్థం కాదులే కానీ నువ్వు నిన్ను వేరే వాళ్ళ పల్లెల్లో పెట్టాలని చూస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది తోటలో, ఆ చింత చెట్టు కింద వండుకొని, ఆ చింత తినుకుంటా, చింతకాయలు తినుకుంటా, ఉప్పేసుకొని ఆ మేకల సౌండ్, గొర్రెల సౌండ్, ఆ బాయిలు, నీళ్లు, ఆ వాతావరణమే వేరు. పొద్దున్నే 3 గంటలకు లేయడము, ఆడ పొద్దున్నే పాడాగుతా అంటే చూడడము, 3 గంటలకు లేయడము, ఆడ పొద్దున్నే పాడాగుతా అంటే చూడడము, లోడ్ దిగుతా అంటే అవన్నీ రాసుకోవడము. ఇవి ఉంటాయి. నీకు చింతకాయలు తిన్నట్లే కాదు, నీకు నీకు చర్మంలోంచి చింత రాలుతుంది కిందకి. ఏం తల్ల డప్ప అనుకుంటే పంటలు పండేదాడా? యూరియా నువ్వు వ్యవసాయం చేయవు, యూరియా మందులు ఇవన్నీ దిగుతుంటే అవన్నీ ఎత్తిపెట్టే ఉంటాయి, లోలు పెట్టించే ఉంటాయి. ట్రాక్టర్ పోతాంటే ట్రాక్టర్ రీడింగ్ రాసుకోవాలి, ఆ బండ్లు తిరుగుతున్నాయి తిరగలేదు అవన్నీ ఉంటాయి. ఓయమ్మక్క ఇంత చేసిందేం స్కెచ్ నాకేం పంపించి ఇంట్రెస్ట్ లేదు. ఆడ పొలంలో పాములు తిరుగుతా ఉంటాయి. నీకు పిల్ల పాము కరిచినా ఇవే పల్టీలు కొట్టుకుంటా పైకి పోయే రకం. నువ్వు ఊరికెందుకు ప్రాణాలు ఇడిచిపెట్టుకునేదాడా? మీ అక్క అవన్నీ అర్థం చేసుకోవడంలే, పైకి పోయినట్టుంది. వస్తేనే నేను ఆలోచిస్తా ఏదన్నా ఎందుకు ఆపల్లా, ఎందుకు స్టార్ట్ చేయాలనేది నాకు మొత్తం క్లారిటీ ఉంటుంది. ఆయన ఇంత ఘోరంగా అరేంజ్ చేయకుండా ఒక పసిబిడ్డని ఆయనకి ఏమన్నా పాముతో కాటు ఇప్పించాలని చూస్తాను. ఏమని ఉందనా? వద్దులే, అనుకోకూడదు అవన్నీ, ఊరికే అవన్నీ ఎందుకు. ఏం చెప్పి డ్రాప్ అవుతావు అవు నేనే చెప్పి ఇంకా అవి నేనే చెప్తే ఇంక నువ్వేం చెప్తావు? ఇంకా ఆడది ఇటది నేను సెట్ అవుతాను, నా మీద దొబ్బే రకం. ఆయన నువ్వు అక్క కోసం ఏమైనా చేసేవా? నువ్వు పోయి పొలంలో ఉండేకి, తోటలు ఉండే, పల్లెలు ఉండేకి ఇంకేమప్ప. మన అందుకే చెప్పింది తిను, సింపుల్. నీకు కడుపులో రాళ్ళు పడినాయి, కంకర్రాళ్ళు చెప్పేది రా. కంకర్రాళ్ళు పడినాయి, ఇసగ పడింది. డాక్టర్ సంవత్సరం రోజులు ఇంట్లోంచి బయటికి పోద్దు అన్నాడు. అట్లా చెప్పి ఎస్కేప్ గా చెప్తాను, నీకు బయటికి పోకూడదు అని చెప్పినాడు డాక్టర్ నిన్ను. అసలు కాలు కింద కదా పెట్టమని అన్నాడు. ఊరికే ఎప్పుడైనా తినేసి నిద్ర ఎక్కువ అయితే అప్పుడు వద్దు, పోకపోతే టీవీ ఒకటి చూడమన్నాడు, ఎక్కువ మాట్లాడద్దు అన్నాడు, తిరగద్దు అన్నాడు. క్షమించక్క, ఈ విషయంలో ఏం చేయలేకపోతా అని ఆ బాబా నీకు చెప్పకముందే నువ్వే స్టార్టింగ్ చెప్పేసి మళ్ళీ చెప్పినావు అనుకో డౌట్ వస్తుంది. సాకు అదే కాదు పోయేదాని గురించి ఆపుకోవడానికి చెప్తాను. అట్లా వస్తేనే అగా నాకు ఇది ఉంది నాకు ఇది ఉందని ఓపెన్ అయిపోదు. మంచి పని. ఇంత నరకం ముయ్య, ఇంత స్కెచ్ చేసిందని, ఇంత కుట్ర ఉందని మనసు నేను జీవితంలో ఉంచాను. నేను
నువ్వేం వెళ్ళా నువ్వు నేను ప్రతి ఒక్కటి గమనిస్తా. ఏం చేస్తున్నారు ఏం చేస్తాను, ఏదో రిపోర్ట్లు వచ్చినాయి ఆ చేయరి ఆ ఇంటికి ఏమవుతారు కూర్చుందిరా. మాట్లాడాలి. ఏది మాట్లాడాలి కూర్చో. ఈడ మాట్లాడుతురా, నాకు ఈడ బాధరా అంటే ఈయనకూడని మ్యాటర్, అంటే ఈయనకూడని మ్యాటరా. అవును, 4 కోట్లు ఉండాల్సిన మ్యాటర్ అండి. రాము నీకు ఇంట్రెస్ట్ ఉండి చెప్పాలనుకుంటే ఇక్కడ కూర్చొని చెప్పు. వాడు అసలే ఇంట్లోకి రాలేవు, బాగాలేదులే. ఇక్కడ చేయరేసుకో కూర్చో. ఏం మాట్లాడు. ఇప్పుడు మాట్లాడలేము, అమ్ముంది లోపల. అమ్ముందా? మాట్లాడాలి. ఫస్ట్ ఈడ మాట్లాడు, ఆడ మాట్లాడు. ఏం నేర్చుంటాడు. కూర్చో. టక్కటగా చెప్పి నువ్వు ఏమనుకున్నావు. సరే నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పి. కానీ నాకు ఇప్పుడు హాస్పిటల్ పోయింది నేను అన్న. కూర్చో కూర్చో. నేను వెళ్ళిన 2 గంటలకే. నువ్వు కూర్చో. ఏమి డాక్టర్ హాస్పిటల్ మ్యాటర్ చెప్పు. నువ్వు ముందే సోలిపోతే ఇంకేంది ఇంకా చెప్పేది నేను చెప్పాలా? మళ్ళీ గట్టిగా చెప్పు. ఇప్పుడు పోయినా మా డాక్టర్ దగ్గరికి పోతేనే కంకర్రాలు ఉండాయండి. కూర్చో, మళ్ళా కూర్చోకూడదు. డాక్టర్ అందుకు బయట మాట్లాడు. నువ్వు చెప్తాలే. కంకర్రాలు అంటే కడుపులో ఇసుకుందంట. ఇంకా సిమెంట్ ఒకటి ఉంటే ఇల్లు కట్టచ్చు అన్నాడు కదా. ఇంకా సిమెంట్ ఒకటి ఉంటే ఇల్లు కట్టచ్చు అన్నాడు కదా. ఇల్లు కట్టచ్చు. బయటికి తిరగకూడదు, కూర్చుని చోటు లేకూడదు, ఊరికే తినల్లా పండుకోవాలా. కిడ్నీలో నీ డాక్టరా? నువ్వు డాక్టరా? ఇవన్నీ అడగద్దు. అవన్నీ అడిగే కొద్ది రాళ్ళు పెరుగుతాయి అన్నాడు. టైం పాస్ అయితే టీవీ తినొచ్చు. నిద్ర ఎక్కువ అయితే టీవీ చూడొచ్చట మేల్కొని. రెస్ట్ తీసుకోమన్న టాబ్లెట్లు సంవత్సరం ఏది ఏమొచ్చింది స్కానింగ్ ఏమో తీసింటారు కదా. అవన్నీ అప్పుడే ఇలా డాక్టర్ మీరు తీసిపోయి వాళ్ళు చూసి వాళ్ళు బాధపడతారు. అవేం తీసిపోతాడు ఇంటికి అని చెప్పినాడు. అందుకే టైట్ అయింది కడుపు కూడా. పైకి కట్టుకొని లాడి పై ముడేసుకోమన్నాడు. ఆ కంకర్రాలు కింద పోకుండా. ఏ హాస్పిటల్ కూడా ఇబ్బంది అంట. బాత్రూమ్ కూడా పోలేడంట సరిగ్గా. చెప్పి ఏంది? ఏ హాస్పిటల్? సూర్యదశమి. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళు మోసం చేసే స్కానింగ్ కూడా ఇవ్వలేదంటే ఏమి? స్కానింగ్ ఇచ్చినారు. నేను కోపంలో చించేసిన. వాడు బాధలో ఉంటే అన్ని ఇచ్చిన రిపోర్ట్లు అన్ని వచ్చినాయి. ఒకసారి ట్రై చేయాలి. పొద్దాంగంలో నీ బుద్ధి బుడ్డ తిప్పే కూడా ఆరోగ్యం ఉండాలి వద్దా? ఎంత వేసాడు స్కెచ్? ఏంది డాక్టర్ డబ్బులు టాబ్లెట్లు తెచ్చు చూపిస్తాను. నేను పోయి ఇప్పుడు తేలా నేను పోతాను. మళ్ళీ అంత బాగాలన్నాడు. టాబ్లెట్ తేయాలి కదా. ఆ టాబ్లెట్లతో మందు తగ్గేది కాదంట. అది మందే అవసరం లేదు. టయానికి తిన్నాడా, డైట్ తిన్నాడా, ఎక్కువ నిద్రపోయినాడా, హ్యాపీ టీవీ చూసినాడా అంటే దాన్ని బట్టి కంకరాలు తగ్గుతాయంట. ఏమి కొబ్బరి నీళ్ళు వాటర్ తాగమన్నాడు. ఎక్కువ జ్యూస్ చెప్పినాడు. ఐస్ క్రీమ్ ఏమన్నా టాబ్లెట్ వల్ల కరుగుతుంది అన్నారు. టాబ్లెట్ కాదు, టీవీ నిద్ర వల్ల కరుగుతుందంట. టీవీ ఎక్కువ చూడడం వల్ల పిచ్చి డాక్టర్ అని పిచ్చి డాక్టర్ పిచ్చిదానా? అసలు నేను ఇప్పుడు బయటికి చూడమన్నాడు. ఏది మాట్లాడాలనుకుంటాను అది చెప్పు. ఇప్పుడు ఎన్ని రోజులు రెస్ట్ అంటే? 1 year. వేరే ఏమన్నా వస్తే పోరా బాత్రూమ్కి వచ్చి మాట్లాడదాం కానీ. వేరే ఏమన్నా వస్తే పోరా బాత్రూమ్కి వచ్చి మాట్లాడదాం కానీ. అన్ని టీవీ చూస్తే సెట్ అయిపోతుంది. 1 year టీవీ ఎక్కువ చూడాలి. 1 year. ఇంకే పని లేదు. ఈ 3 పనులే దండిగానే. 3 పనులు ఉన్నాయి. ఇంక అంతకంటే ఏం పని? పొద్దునే లేచి టిఫిన్ చేసి పండుకునేది, మళ్ళీ మధ్యాహ్నం లేచి తినేసి పండుకునేది, మళ్ళీ సాయంత్రం లేచి తినేసి టీవీ చూసేది, రాత్రి ఎప్పుడు పనుకొని వాడికి రాయిలు వచ్చినాయి. లేచి ఏదైనా పని చేస్తే చెప్పినాడు. ఇట్లా 2 అడుగులు అట్లా 2 అడుగులు పొద్దున సాయంత్రం వాకింగ్ చేయమని. కొనలే కానీ ఏందో ఈడి దరిద్రం అట్లా ఉంటుందేమో. ఈడి నెత్తి మీద లేకపోతే దరిద్రం ఉంటుందో కానీ అనిపించేది. వాడు చెప్పు. ఈ దరిద్రం అట్లా ఉంటుందేమో. ఈడి నెత్తి మీద లేకపోతే దరిద్రం ఉంటుందో కానీ అనిపించేది. వాడు చెప్పు. పోతినా ఇట్లా పోతినా నాకేం తెలుసు. ఎట్లా ఇప్పుడు పోయినా కదా బయటికి పోయి వస్తాను. అమ్ములే ముందు మనం వాడికి మ్యాచెస్ చూస్తున్నాం కదా. తెలిసినాక చెప్పిందంటే నేను ఇట్లా పోగానే అమ్మ ఇట్లా రా అనింది. మీ ఇంట్లో శివ ఉన్నాడంట కదా, ఆ పిల్లడికి సంబంధాలు చూడమంది. ఇట్లా నాకు తెలిసిన మా చెల్లి కూతురు ఎవరు ఉన్నారు తెలుసురా. ఏ నగరాలు చేస్తున్నారా వాళ్ళు? ఏమన్నా పిల్లోని బాగాలేకపోతే తెలుసురా.
నువ్వు మళ్ళా సంబంధాలు మాట్లాడి లేనిపోని రిస్కులు తెచ్చుకొని వాడు అట్లా 2 అడుగులు ఇట్లా 2 అడుగులు వేసే గాలే 7 అడుగులు ఏమేస్తాడు వాడు. ఏది సంవత్సరం ఆగు, డాక్టర్ ఏం చెప్పినాడు? ఏ కూర్చోలేనోడివి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున మళ్ళీ ఉండు వద్దురా ఎక్కువ కథలు రాళ్ళు మళ్ళీ వద్దురా ఎక్కువ కథలు రాళ్ళు మళ్ళీ ఏం లేవు లేనట్లు నీకుంటే డాక్టర్ నాకు పర్సనల్ పిలిచి చెప్పినాడు. ఆ బాబాకి పెళ్లి కోసమని పెయిన్ వచ్చినా కూడా ఎంత సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం చేద్దాం. అద్ద డాక్టర్ అది కూడా డాక్టర్ నన్ను పిలిచి అది కూడా చెప్పినాడు. పిల్లోనికి ఏమన్నా కావాల్సిన అత్యవసర పరిస్థితుల్లో హుషారు వస్తుంది. నిజం చెప్పు. ఏ నిజము? ఏమి నిజమే? దగ్గరికి పోరా ఏమి పోరా నాకు బాగుంది చూడు ఏం రాలేదు. నాకెందుకు కంకరాయలు చెప్పినావు నాకు అంటే ఆరోగ్యం ముఖ్యం. అదే ఏమంటారు ఏంది ఇట్లా వాడిని ఇచ్చి పెళ్లి చేశారు సంవత్సరం ఎంత చెడ్డ పేరు చీవానేమో ఫ్యామిలీ కానీ చెడ్డ పేరు వస్తుంది. నీ ఆరోగ్యం ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యం. టీవీ చూడు పనుకో 2 చూడు నీలో సంకల్పం పెంచుకొని వాళ్ళు సంవత్సరం అన్నారు. డాక్టర్ కి ఛాలెంజ్ తీసుకొని నువ్వు 7 నెలలు పైకి లేయి. ఏం చెప్పినా సూర్యాస్తమి చెప్పేది నువ్వు పల్లి పంపిస్తావంట. పల్లికి వ్యవసాయం నన్ను ఏమొచ్చని చేపించే పంపిస్తారా? నేను అది కూడా నీ పాయింట్ గుర్తుపెట్టలే అన్ని ఇరికిచ్చేస్తాను. ఇప్పుడు అంటే నీ పని పంపిస్తానని కడుపు నొప్పి వచ్చిన డ్రామా ఆడుతున్నావు నా దగ్గర. డ్రామానా నిజమా? నిజంగానే మన కడుపులో చాలా పేగులు చాలా చెట్టు ఉన్నాయి. ఈ లావు కంకర్రాళ్ళు ఒక సేరు పడతాయంట. ఇసక ఉంది. నువ్వు నాశనం నువ్వు మట్టి కట్టిపోతావు. అబద్ధాలు ఆడద్దు. ఆ పాప పెళ్లి సంబంధం అంటారే నువ్వు అప్పుడే పైకి లేచి ఎగురుతారా? నువ్వు నగరాలు చేస్తున్నావా ఏమన్నా? నువ్వు తప్పుడు కూసుకుంటా ప్రతిరోజు అంటేనే రోగం ఎగిరిపోయినా నీకు చలి పెడతానండి వెచ్చగానా నీకు? డాక్టర్ అదే పని చెప్పినాడు. వాడు ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన దానికోసము సన్న పిల్లలు చాక్లెట్ల కోసం ఏడిచినట్లు నటిస్తాడు మనకి ఇష్టమైన వాడి కోసము. అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడు చెప్పి తినద్దన్నాడు. నీ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి తల కింద తప్పసైన సంవత్సరం పాటు నువ్వు కూర్చొని తిన్నామా పండుకున్నామా తెల్లారిందే తప్పితే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తాళి కట్టామా అనేది మాత్రం ఉండదు ఈ సంవత్సరం. క్రిటికల్ కాదు సర్కోటికల్ అనేది చెప్పినాడు. అది ఇంకా పెద్ద డేంజర్ అంట. ఏమని చెప్పాడా? ఫుడ్ అయితే మంచిది తినమన్నాడు. ఇప్పుడు యాక్టింగ్ చేసి ఇప్పుడు కథలు నాకేం బట్టే కథలు నీకేం బట్టే? ఇంత కసి నువ్వెందుకు చెప్పావు నాకు? అంటే నువ్వు పని పంపిస్తావు పని చెప్తావని. ఏ పని? అది ఏముండే ఏం పని? నువ్వు నంగిచ్చి తాడి చెట్టుకి ఏలాడిస్తాను. ఈడ గిడ్డెవరాలు చేసుకుంటా పెద్ద యాక్టింగ్ ఉండా. ఏం చెప్తివి? చలి పెడతా ఏడ పెట్టింది చలి? పొలాయి కింద పొల్లాడిచ్చి కొడతా నీకి బెస్తానా చిల్లస్తా. నోటికొచ్చి చేస్తావే పాయకారం ఉండా బజార్
బజార్తానా చేత్తం ముండ నీ పల్లెకి పోయి పాయకార ఎవరాలు చూపిస్తావు చిల్లర ముండ నువ్వు వెళ్ళిపో కరా కరా నీకు ఇంకోటి కరా ఫస్ట్ బాగా రాళ్ళు కరిగి ఇసక్ కరిగి తర్వాత కావాలంటే కన్నీ డ్రెస్ ఉన్నవన్నీ దాంట్లో నువ్వు గొర్రె నువ్వు గొర్రె నువ్వు గొర్రె నేనేమో నమ్మిండేది మనశ్శాంతి లేకుండా చేస్తాను ఇంట్లో నువ్వు కొంచెం చెప్తా చెప్పు చెప్పు ఇప్పుడు నీకు బాగలేదా బాగుందా బాగుంది బాగుంది కదా ఎందుకు చచ్చిపోతావు ఏం దూరం తగిలింది నీకు ఎందుకు ఇట్లా చేస్తాను ఈడ కూర్చొని ఎందుకు అట్లా నటిస్తుంది నువ్వు పల్లెకి పోయి ఏం పైకారు పల్లెల్లో ఉన్న ప్రకృతిని ఈడుంటుందా పల్లెలో ఉన్న వాసన ఈడుంటుందా పల్లెలో ఉన్న స్వచ్ఛమైన గాలి ఈడుంటుందా ఉండదు మరి ఏం నీకు గుట్టారు ఒక మీరు కూర్చొని నీకు తగుదునమ్మా అని తైతక్కలాడుకుంటూ కూర్చొని వరకు వస్తున్నావు నువ్వేమన్నా ఏం చెప్తానువా అబద్ధాలు కూతురు మనిషికి అన్నాక ఏదో ఉండాలి విశ్వాసం ఏమన్నా ఏది విశ్వాసం కుక్కని పెంచుకో ఉంటది విశ్వాసం కరాయి తీసుకో లెక్క లెక్కేరా మన జోబులో పెట్టి అటువైన లెక్క కనపడలే జోబులో పెట్టి అటువైన లెక్క కనపడలే ఎవరు తీసుకున్నాడు జోబిలో లెక్క మీది అడిపింది చెప్పన్నా డబ్బులు కొట్టేస్తావు నీకు పెళ్లి సంబంధాలు సెట్ కాదు ఇప్పుడు కుదురు లాగల్లా డబ్బులు కొట్టేస్తావు నీకు పెళ్లి సంబంధాలు సెట్ కాదు ఇప్పుడు కుదురు లాగల్లా అంటే డబ్బులు పోయినట్టు తేలేంత వరకు పెళ్లి ఉండదు. ఏ కొట్టమోడు 500 కాదు 2000 అది అప్పుడు అయిపోయిందా ఆడగాలు చేస్తున్నావా నువ్వేమో అయిపోయింది నిజంగా ఎప్పుడు చెప్తావేమో చూస్తాను 3 రోజుల నుంచి అది అయిపోయింది జోబీలోని 2000 గడి చేసి నువ్వు సైలెంట్ కూర్చున్నావు నువ్వు మళ్ళా ఈడొచ్చి కోతి ఎగిరినట్లే కుడతావు నువ్వు నా మీద దరువాబు చూపిస్తావు 500 ఉంది ఇప్పుడు నేను అనుకుంటే కాలు పరమల తిప్పి సంవత్సరము వద్దు నాకు పెళ్లి నర్సు 3 ఏళ్ళు ఉండదు అరుసు పెళ్ళొద్దని ఏంద్రా వద్దు పోతే వద్దులేరా పెళ్లి ఏడు సాడు నాకు పెళ్లి వద్దు నాకు పెళ్లి ఇప్పుడు ఏది ఇప్పుడే కాలా నీకు ఇప్పుడే కాలా రా ఇక్కడ ఏం నీకేం బుద్ధి జ్ఞానం లేదా వాడికి 7 వయసు వాడి ఆరోగ్య పరిస్థితులు చూసుకొని చేయాల పిల్ల నీకు తెల్లా వాడి ఆరోగ్య పరిస్థితులు చూసుకొని చేయాల పిల్ల నీకు తెల్లా ఫోన్ చేసి చెప్తే ఏమో చెప్పేసినావా సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకుంటారంటే ఇప్పుడు కాకపోతే వేరే వాళ్ళు లేరా అని చెప్తే బాగా పరోటా తినొచ్చు వస్తావా రా పరోటా తినొద్దామా నీ బతుకు ఏం